తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయం ఆవరణలో అత్యంత ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. శుక్రవారం ఉదయం రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న, మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, విద్యార్థి హాస్టల్ చైర్మన్ కొలుపుల నరసింహ, రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికల కమిటీ చైర్మన్ ప్రముఖ న్యాయవాది అలనూరి శ్రీనివాస్, చిట్టం శైలేంద్ర, చిట్టం శ్యామరావు, చిగుమల్ల రాఘవేంద్ర, ఎలియాస్ రఘు తదితర నేతలు, రాష్ట్ర మహిళా కురుమ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమగుండ బాలమణి, జంట నగరాల కురుమ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మిరియాల విజయలత, ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఈరపురం శ్యామల తదితర ప్రముఖులతో హాస్టల్ విద్యార్థులు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం పాడగా జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం గారు మాట్లాడుతూ రాష్ట్ర కురుమ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాట్లాడుకోవడం